మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో ఈ వీడియోలో కొంతమంది అజ్జకార ఆడోళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మా అమ్మగాని గసంటి ఆడోళ్ళు వాళ్ళని ఉంటే చూసే ప్రయత్నం చేయకూరి, మిగతా వారంతా చూసే ప్రయత్నం చేయరు. కన్న పేగు పైన అంత కర్కశమా? కన్న పేగు పైన అంత కర్కశమా అంటే నిజంగా వార్త చెప్పాలంటే జరంత బాధ అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పదు. ఉంచుకున్నోని మైకంలో పడి నవమాసాలు మోసి కని పెంచిన తల్లి కిరాతకంగా, అతి కిరాతకంగా చంపేసింది బిడ్డని. అసలుకి ఎక్కడ పోతుంది దేశం, ఏం కథ, ఏం అర్థమై పాడైతలేదు. ఈ ఉంచుకున్నోడు పాడైపోయి ఏం పాడైతుండో సార్, దగ్గర మొగం దగ్గర లేనిదేంది, ఆయన దగ్గర ఉన్నదేంది అంటే ఈ కారం తప్పిన ముచ్చట్లయితే. కానీ ఇప్పుడు మొగం దగ్గర లేనిదేంది, మరి ఆయన దగ్గర ఉన్నదేంది? కొత్తదనం, అంతకు మించింది ఇంకేం పాడైతే చెప్పురి. సరే మొగడేమన్నా ముసలోడు, నిన్ను సుఖపెట్టలేకపోతుండు అంటే సరేలే అమ్మ పాడైపోను మరి అంటే అనుకుంటాం. ఆడు ఏజ్ మీ ఉన్న పొరగాడేనా అని కాదని ఇంకోనికి మరిగి కనిపెంచిన బిడ్డని ఉత్త పుణ్యానికి నీళ్ళ ట్యాంక్ లేచిందంట. నీళ్ళ ట్యాంక్ లేచి నీళ్ళు తక్కువనే అంట. బిడ్డ బిడ్డ ఎండాకాలం కదా చల్లగా ఉంటుంది దిగని చెప్పిందంట. బుడ్డపిల్ల 6 ఏళ్ళ పిల్ల ఏమేరక బుడ్డపిల్లకు దిగిందట. అలా దిగంగా చల్లగా నీ మమ్మీ అని అన్నదట. అనగానే 1 నిమిషం ఆగు బిడ్డ అన్నదంట. ఇంకా కొన్ని నీళ్ళు పెట్టిందంట ట్యాంకులో. జర నీళ్ళు ఈడు దాకా వచ్చినాయట. ఈ పిల్లకు భయం అవుతుందట. భయం అవుతున్నాగానే మమ్మీ 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 అంటుంటే అమ్మని కొడుక బయటికి నిలబడగలనుకొని పైన డక్కని పెట్టిందట. డక్కని పెట్టి మోటార్ చాలు చేసింది. మోటార్ చాలు చేసి పిల్ల మొత్తం నీళ్ళల్లో 7 కాడికి గిలగిల కొట్టుకుంటా మమ్మీ మమ్మీ అంటున్నా కానీ కనీసం కూడా కనికరం లేకుండా అది రాక్షసి ఉన్నట్టు తల్లి అనొద్దు దీన్ని, అజకార దాన్ని. ట్యాంక్ మూత పైన నిలబడ్డదంట. నిలబడి పిల్ల విడిచినాక అమ్మయ్య నీళ్ళు బయటికి వెళ్తాయి కదా, ట్యాంక్ నిండాగానే ట్యాంకులకి నీళ్ళు బయటికి వెళ్తాయి కదా, నీళ్ళు బయటికి వెళ్ళినాక అప్పుడు కిందికి వచ్చి నా బిడ్డ ఎక్కడో పోయింది అని ఒగల పడుకుంటా చుట్టుపక్కల వాళ్ళకు, ఇంట్లో అత్తమామకు, ఇంటి వాళ్ళకి చెప్తుందట. పిల్ల ఎక్కడో వాయా అంటే అరే ఇప్పటిదాకున్న పిల్ల ఎక్కడ పోతుంది? మేము బయటికి వెళ్తే అప్పుడు నీ దగ్గరనే ఉండే కదా నీ పిల్ల, మరి మేము బయటికి వెళ్ళి వస్తారా కల్లా మరి గిట్టెందుకు అయిందని వాళ్ళు అడిగినట. వాళ్ళు అడిగేసరికల్లా ఏమో నాకు తెలియదు అమ్మ, కానీ దోలాడు అక్కడక్కడ దోలాడుతున్నారు కానీ ట్యాంక్ అయి దోలాడతలేదంట. ఓళ్ళకో డౌట్ వచ్చి చిన్న ట్యాంక్ అయి పోయినట. ట్యాంక్ అయి పోయి ట్యాంక్ మూత తీస్తారు కల్లా పాపం బిడ్డ నీళ్ళు మింగిందట. అప్పటికే చచ్చిపోయి కప్పదేలినట్టు పైన తేలిందట, నీళ్ళలో తేలిందట. అయ్యో బిడ్డ ఇళ్ళ పడ్డవా అని మళ్ళీ ఏ వెరగనేటి పిల్ల లేక మళ్ళీ ఏడుస్తా ఉందట కూర్చొని. నా బిడ్డ ఎంత పని చేస్తేవి, నిన్ను ఓలేమన్నారు బిడ్డ, ఓలేసిరి ఇలా నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటే నిన్ను ఈ నీళ్ళ ట్యాంకులు ఓలేసిరని మళ్ళీ కథలు పడుకుంటా ఏడ్చుకుంటా కూర్చుందట. ఈ ఏడ్చుల్లో చిన్నపాటి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి చెప్పినట్టు ఇంటోళ్ళు. సార్ గిటి సంగతి మా ఊరి దగ్గర అల్వాల దగ్గరికి ఇట్లా అయింది, జర రారు సార్ అనగానే పోలీసు వాళ్ళు రానే వచ్చారట. పోలీసులు వచ్చి ఏమైంది, ఎట్ట చచ్చిపోయింది, మరి బిడ్డకి ఏమైంది అనుకొని పోలీసు వాళ్ళు బాగా చూసిరట. చూస్తార కల తల్లికాయ పిల్లకాయ బాగా చూస్తున్నారట. ఈ తల్లి ఏడ్చేటప్పుడు జరంత డౌట్ కొడుతుంది. పోలీసు వాళ్ళకి ఎట్టుంటుంది, జర్రంత సందు దొరికితే ఏలు పెట్టే సందు దొరికితే కాలు పెడతారు పోలీసు వాళ్ళు. బిడ్డ ఏదో కథ ఈ తల్లి దగ్గర ఉండదు అనుకొని తల్లిని అడిగిరట, ఎట్ట చచ్చిపోయిందమ్మా నీ బిడ్డ అని అడిగితే, ఏమో అయ్యా నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటా నా బిడ్డని నాకు సారా పానం, ఎవరు అలకాయ వేసిపోయినట్టు, లేకపోతే కాల్జార అలకాయ పడ్డట్టు. మరి కాల్జార అలా పడితే మరి పైన డక్కనట్టు ఉంది, మరి కాల్జార అలా పడ్డది ఓకే, మరి పైన మూతోడు పెట్టిండు అనగానే నొరలే పెట్టిందట. చెప్పు మూత ఓలు పెట్టిరు, మరి నీ అత్త పెట్టిరా, మా పెట్టిరా, మొగడు పెట్టిండా, ఆడబిడ్డలు పెట్టిరా, ఇంకోళ్ళని పెట్టిరా అనగానే చిన్నగా తేలకని లేచిందట. మర్యాదగా చెప్తావా లేకపోతే స్టేషన్ కొనబోయి 7 కాడికి మళ్ళీ అనుకుంటున్నామేమో నీ కథ వేరే ఉంటుందని అన్నారు పోలీసు వాళ్ళు. ఇక చిన్నగా వెనకకి అయిందంట. వెనకకి అవుతామంటే పోలీసు వాళ్ళు ముందరకి అవుతావురంట. మర్యాద చెప్పంటే చెప్పిందట. ఏం ఎక్కడే చంపినామంటే, నేను ఒక ఆయన ఉంచుకుంటే ఇక నీకు పెళ్లి చేసుకుందామని అడిగిన పొరగాన్ని. ఆయనకి 21 ఏళ్ళు అంట. ఆ 21 ఏళ్ళ పొరగాన్ని పెళ్లి చేసుకోవాలంటే, అమ్మ నీకు ఆల్రెడీ పెళ్లి అయింది, నీకు ఒక పిల్లు ఉంది, మా ఇంటి వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఆ ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడిందట. లేదు నీకు పిల్ల ఉన్నాక మొగుడు ఉన్నాక మేము ఎడ చేసుకుంటాం, మా పిల్లగాడు ఎడ చేసుకుంటాడు, సరే మీరు గూడిరేమో, మీ ఒళ్ళు బల్పుతో గూడిరేమో, కానీ మేము పెళ్ళి అయితే మేము పెళ్ళికి ఒప్పుకోమనుకొని అలా పొరగాని వాళ్ళ తల్లిదండ్రులు పొరగాడు అన్నదట. ఏం చేయాలి, అడ్డు ఉంది నాకు ఈ బిడ్డ పని చేస్తున్నా అంటే ఇక మొగడంటే ఇక మొగని పెట్టిపోతా. అడ్డున్నది ఏంది, బిడ్డ ఒకటే ఉన్నది, ఈ మెడకు గుదునట్టే ఉంది బిడ్డ, ఈ బిడ్డ పని చేయాలనుకొని ఓర్లేని సమయంలో చిన్న గొడవైనా నీళ్ళ ట్యాంకులు వేసి చచ్చిపోయిందా, లేకపోతే నీళ్ళు ఏమన్నా మరి నిండుగా ఉన్నప్పుడు మరి బిడ్డలు వెళ్ళిపెట్టలేదు అంటే లేదు నీళ్ళు ఏం లేకుంటే ఫస్టే కొన్ని నీళ్ళు తెలకాయ దింపినా, ఆ తర్వాత నీళ్ళు పెట్టినా,
నీళ్ళు పెట్టి నింతా ఉన్నది, పోరులు వెళ్ళి పెడతా ఉంది, బయటికి నిలబడగలనుకుని పైన డోర్ మీద నిలబడ్డా, చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకున్నాకనే ఇంకో నేను ఈ కథలు పడ్డా అని పోలీసు వాళ్ళకి చెప్పినారు. ఈ దిగచెట్టదానికి పెళ్లి కాకముందుకే పెళ్ళి అయ్యే నాటికే 7 నెలల కడుపుతుందంట. ఈమె పెళ్ళి అయ్యే నాటికే 7 నెలల కడుపుతుంటే మరి ఆ కడిపెట్టి అవపడలేదో మరి చేసుకున్న పొరగాని, కానీ మరి బక్కపలసగా ఉన్న కొంతమంది పెద్దగా అవపడదంట. మామూలుగా కడుపులోకి అవపడితే తొట్టి కడుపు లేకపోతే పిల్ల దుడ్డు అయిందో ఏదో చెప్పినట్ట. పిల్లగాన్ని కన్ను ఏమంటారు కళ్ళ గంతలు కట్టరు ఎడగట్టరో పెళ్ళి అయితే చేసిరు. పెళ్ళి అయినా కొన్ని రోజులకే డెలివరీ అయిందంట. ఈమె అరే గిట్టెట్ట పాడైపోను, మా పెళ్ళి అయిందేమో పలాన్నాడు, మేము కలిసిందేమో పలాన్నాడు, మరి బిడ్డ పుట్టాలంటే కనీసం 9 నెలల టైం అయినా పట్టదా, మరి గింత దబ్బు రెట్టాయ అనుకొని మగవాడు లొల్లి పెట్టినట. లొల్లి పెట్టేసరికల్లా ఇక ఆలీలుండి ఏదో చెప్పినట్టే ఏదో తప్పు చేసిందేమయ్యా, ఇంకా పెళ్లి చేస్తే కదా ఉంచుకొని చేయగారంటే నాకు అక్కర్లేదు ఈ పిల్లం అనుకొని పిల్లం మొగలు అలాగ ఉంటున్నట. ఈమె బిడ్డను పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఏంటి 6 ఏళ్ళ పాప, ఈ పాప 6 ఏళ్ళ నుంచి అలాగనే ఉంటుర్రు, ఇక ముగిసక్కినే ఉంటుర్రు వీళ్ళు. అయితే ఇదే క్రమంలో షాపులో పనిచేసే పొరగానికి మరిగింది. షాపులో పనిచేసే పొరగానికి మరిగి ఆయనతో శోభ చేసి ఇటు మొగడు కాదు, ఆయనకంటే ముందుగా ఉంచుకున్నతో కడిపోయింది. ఆడు కాకుండా మళ్ళీ కొత్తనే మరి పోయింది. ఈ మనిషి అనాలన్నా ఆడి మనిషి అనాలన్నా గాడిద అనాలన్నా ఏమని చెప్పు. ఇక పెళ్లి కాకముందు కొంచెం శోభ చేసింది, కడుపు తెచ్చుకుంది, మోని కళ్ళు కట్టింది, పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత పిల్లని కన్నది. మరి పిల్లని కన్నాకన్నా నా దరిద్రం పాడైపోను, అప్పుడే ఓడి ఇచ్చిపెట్టి పాయి ఈయనకేమో తలగబెట్టింది, మరి ఈడు కూడా దగ్గర తీస్తలేడా, మరి 4 రోజులు ఎట్టో బస్ చేస్తా అనుకోని అప్పుడే ఒకటి అయింది కదా, మళ్ళీ ఇంకోనికి మళ్ళీ మరిగింది. గిన్నె అందాల చేస్తే ఈ ఏమనాలు చెప్పురు, గిసొంటి ఒక షెడ్యూల్ని ఏమనాలు చెప్పురు. ఇక 6 సంవత్సరాల పాపని అడ్డు తొలగించుకోవడానికి ఏకంగా నీళ్ళ ట్యాంకులు వేసి గిలగిల కొట్టుకుంటుంటే చచ్చిపోతుంటే చూసుకుంటా ఆనందపడ్డదంట. అమ్మర కొడుక ఇవాళతోటి నా పీడ తెగపోయింది, ఇక నా దరిద్రం పోయింది, మంచిగా ఉంచుకున్నాను దగ్గరకు పోతా. ఏం చేస్తావు ఉంచుకున్నాను కాడికి పోయి ఇన్ని రోజులు దాకా చేసే పనేగా మళ్ళీ చేసేదాడా, మరి సగదాల బిడ్డ పోతే వస్తుందా మళ్ళా. గిట్ట తయారై పాడేరు వీరు నాశనం అయిపోను. మంచి వాళ్ళకి వస్తుంది పాడైపోను, గిసొంటలకు ఎందుకు వస్తలేదు చూడు. కన్న పేగుపై అంత కర్కశమా, ప్రియుడి మోజులో పడి కన్న తల్లి ఘాతుకం, 6 ఏళ్ల కూతుర్ని నీటి ట్యాంకులో పడేసి మూత పెట్టి నీటితో నింపి హత్య, కూతురు కనిపించలేదంటూ నాటకం, పోలీసుల విచారణలో వెలుగులోకి దారుణం. అల్వాల్లో ఈ ఘటన జరిగింది. ఎక్కడ దేవుని ప్రతిరూపాలు భావించే ముక్కుపచ్చలారని చిన్నారులకు చిన్న ఇబ్బంది కలిగితేనే ఏ సంబంధం లేని వారు కూడా అయ్యో అని బాధతో అలకాయ చూస్తారు. కానీ కనిపెంచిన పిల్లలకు కష్టం వస్తే తల్లిదండ్రులు కూడా అలాగే దేవుని ప్రతిరూపాలుగా భావించే ముక్కుపచ్చలారని చిన్నారులకు చిన్న ఇబ్బంది కలిగితేనే ఏ సంబంధం లేని వారికి కూడా బాధ కలుగుతుంది. కనిపెంచిన పిల్లలకు కష్టం వస్తే తల్లిదండ్రులు కలిగే బాధ వర్ణాతీతంగా ఉంటుంది. కానీ ఓ కన్న తల్లి ఆ పదానికే తలవంపులు తెచ్చింది. ప్రియుడి మోజులో పడి 6 ఏళ్ల కన్న కూతుర్ని నీటి ట్యాంకులో పడేసి హత్య చేసింది. పాప ఆర్తనాదాలు ఎవరికి వినిపించకుండా ట్యాంకు మూత పెట్టి దానిని నీటితో నింపింది. ప్రాణాల కోసం పాప నీళ్ళలో గిలగిలలాడు కొట్టుకుంటున్నా కనికరించలేదు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆమె ఏమి తెలియనట్టు తన కూతురు కనిపించలేదంటూ కుటుంబ సభ్యుల వద్ద నాటకమాడింది. చివరకు పోలీసులు రంగప్రవేశంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈడ క్లియర్గా ఇచ్చిండు, ప్రియుడితో పెళ్లి కోసం కూతురిని చంపేసింది అని ఇచ్చింది. ప్రియుడు మరిగా ఈడ ఇంకేమి ఇచ్చిండు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కూతురు 27 సంవత్సరాలు 2020లో రాజు అనే వ్యక్తికి వివాహం చేశారు. అయితే రేఖ అప్పటికే 7 నెలల గర్భవతి. చూసిరా, అప్పటికే 7 నెలల గర్భవతి అంటే ఈ సక్కదానం. ఈ నాశనం అయిపోరు, ఆయన చేసుకపోయినా అయిపోవు. ఆయన కాకుండా మళ్ళీ ఈ నెంబర్ తల్లికి పిల్లని చంపింది. అయితే రేఖ అప్పటికే 7 నెలల గర్భవతి. పెళ్ళి అయిన కొద్ది రోజులకే ఆమె జన్మనిచ్చింది. రేఖ గర్భవతి అనే విషయాన్ని దాచిపెట్టి వివాహం చేయడంతో భార్యాభర్తల మధ్యలో గొడవలు మొదలయ్యాయి. దాంతో వారు వేరువేరుగా ఉంటున్నారు. యాదగిరి కుటుంబం ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి మారడంతో వారితో పాటే రేఖ కూడా అక్కడ కిరాణా షాపులో పనిచేసే సాయి అనే పొరగాంతో పరిచయం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ పొరగాంతో 21 సంవత్సరాలు వాళ్ళ పేరు సాయి అంట. ప్రియుడితో పెళ్లి కోసం కూతురిని చంపేసింది. తన వివాహం చేసుకోవాలని సాయిపై రేఖ ఒత్తిడి పెంచగా సాయి కుటుంబ సభ్యులు అందరికీ నిరాకరించారు. అప్పటికే వివాహమై కూతురు కూడా ఉన్నందున వివాహం చేసుకోలేమని సాయి తెగేసి చెప్పేశాడు. రేఖ ఫోన్ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టాడు. అయితే ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె
అందుకు తన కూతుర్ని తన్విక 6 సంవత్సరాలు మాత్రం ఈమె అడ్డంగా ఉంది, ఎట్నాడు చేసి ఈమె పని చేయాలి, నా బిడ్డను చంపేస్తే ఇక నా ఉంచుకున్న ఆయనని పెళ్లి చేసుకుంటాడు, మంచిగా చెట్టపటాలు వేసుకొని చెంగల్ల రామక్క అన్నట్టు దేశమంతా తిరగొచ్చానికి కథల పడి చక్కదన 6 సంవత్సరాల పిల్లని చంపేసి ఇక ఉంచుకున్న ఆయనకు అడుగు పోదాం అనుకుంది. పోలీసులు పట్టుకొని లోపల పిల్లగ్గం చేస్తారు. ఇప్పుడు లోపల మంచిగా ఉంటలేదు కథ. ఓ పోలీస్ సార్లు ఆడి మనిషి అని కూడా మమ్మగాని ఏడికి వస్తే ఆడికి ఈ పని విమానం మొత్తం ముగించి ఉపాయం చేయరు మమ్మగాని. గిట్ట ఇంత అద్రగానానికి అన్యాయానికి తలగబడితే ఎట్టపడదు. ఆ పాప ఏం పాపం చేసింది? ఒకవేళ నీకు పోబుద్ది ఉంటే ఆ పిల్లని ఆ మోహన్ కాలు ఇచ్చిపెట్టి పత్తలేవుడు వెళ్ళిపోయిన ఏటన్నా, వీడు కాకుండా ఇంకోడు దేశం కొట్టుపోయిందా, ఎటన్నా పరిచేస్తే అయిపోవు కదా. 6 ఏళ్ళ పసిపాపని ఉత్త పుణ్యానికి నీళ్ళ ట్యాంకులు దింపేసి నీళ్ళు నిండా నింపి ఊపిరాడకుండా చేసి గిరిగిల కొట్టుకుంటుంటే చచ్చిపోతుంటే చూసి ఆనందపడ్డావంటే నిన్ను ఆడి మనిషి అనాలనా, గాడిద అనాలనా, లేకపోతే ఇంకేమనాలి చెప్పు. ఇప్పుడు ప్రజల ఈ దేశంలో దాన్ని ఏ పెడుతారు వీళ్ళు, వాళ్ళు ఏ చెప్తారు కొట్టాలి ఏమని అడుగురు జరగా.